అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఆ తర్వాత 12 రాశులకి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం గాని గ్రహస్థితులు చూసుకుంటే గురువు మేషరాశిలో, చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి వచ్చేసాడు. ఇక రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ యొక్క పేరు, డేటు, టైం ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. జాతకాన్ని మీకు మెయిల్ గూడా చేస్తడం జరుగుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు మీ యొక్క మొఖాలు కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని క్లియర్‌గా చెప్తాను. ఇకపోతే మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని, నా పేజ్‌ని లైక్ చేస్తారని ఆశిస్తూ, వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ద్వితీయ స్థానంలో బుధుడు, శుక్రుడు, కుజుడు ఉండడం ఏమాత్రం కరెక్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఈ వారం 21 జనవరి నుంచి 27 వరకు ఎలా ఉందంటే, ధనస్థానం చాలా బాగుంది, కుటుంబ స్థానం బాగుంది. మరి ఆహ్, మానసిక ధైర్యాన్ని కలిగి ఎంతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయని కూడా మనం బ్రహ్మాండంగా చెప్పొచ్చు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పొచ్చన్నమాట. ఇకపోతే పిల్లల చదువు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనటానికి ఎంతో అనుకూలమైన వాతావరణం వృశ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తా ఉంది. అలాగే సంతానం విషయంలో చూసుకుంటే వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్ చూసి సంతోషిస్తారు. దూర ప్రయాణాలు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోవటం మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులుంటాయి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలని కూడా జాతకం చెబుతుంది. ఇకపోతే ద్వితీయంలో శుక్రుడు రావడం వల్ల చక్కటి భార్యాభర్తల మధ్య మంచి పొందిక, ఆలోచనలు కలిసి రావడం, మంచి ప్రేమ అనురాగాలతో ఉండడం అనేది బ్రహ్మాండంగా జరుగుతుందన్నమాట. ఇక పార్ట్నర్‌షిప్ బాగా కలిసొస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులవుతారు. తండ్రి యొక్క సహకారం బాగా లభిస్తుందని కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగస్తులందరికీ కూడా సూర్యుడి యొక్క మార్పు వల్ల లేనిపోని తగాదాలు, చిక్కులు, అనవసరంగా విషయాల్లో వెళ్ళటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొత్త ఉద్యోగాలకు కొత్త ప్రయత్నాలు చేయకపోవటమే మంచిదని కూడా చెప్పొచ్చు. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారమంతా ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఈ వారం అని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా రోజు హనుమాన్ చాలీసా గాని, స్కంద షష్ఠి కవచాలు గాని చదువుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబన చదువుకోవడం, కుజమంత్రాన్ని 7 సార్లు చదువుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.